మీడియా మిత్రులందరూ నమస్కారం. చివరి 100 మీటర్ల వరకు స్వయంగా నేను అక్కడ వెళ్ళి రావడం జరిగింది. చివరి 100 మీటర్ల వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది స్వయంగా అక్కడ. అయితే పేర్లు పిలిచిన రెస్పాన్స్ లేదు, పేర్లు పిలిచిన రెస్పాన్స్ లేదు. ఇంకొక 100 మీటర్లు మాత్రమే ఉంది. ఆ టీమ్స్ ఇంకా అక్కడ ఉన్నారు, చివరి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే జరిగినటువంటి సంఘటన చూస్తే ఎక్కడైతే కొలాప్స్ అయిందో ఆ కొలాప్స్ అయిన దగ్గర నుంచి 200 మీటర్ల వరకు 100 టన్నులు ఉన్నటువంటి ఆ టీబీటీ మిషన్ పార్ట్ను కూడా కొట్టుకొచ్చింది. 200 మీటర్ల వరకు ఎక్కడ కొలాప్స్ అయిందో అక్కడ కొలాప్స్ అయిన పాయింట్ టీపీఎం దగ్గర వాడు ముగట ఉంది. వాడు అక్కడ ఎక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు, చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. అయితే జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే 100 టన్నులు ఉన్నటువంటి టీబీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. అంటే బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చింది. అయితే దాంతో పాటు కొట్టుకురావడం జరిగింది. అయితే ఆ మట్టి కూడా 150-200 మీటర్లు ఇక్కడ దాకా వచ్చింది. స్టార్టింగ్ పాయింట్లో ఇంకా ఎక్కువ హైప్ ఉంది. అంటే మొత్తం 9 మీటర్ల డయామీటర్ ఆ టన్నల్. ఇక్కడ చివరి ప్రాంతంలో ఆల్మోస్ట్ 20-22 మీటర్ల వరకు మొత్తం మట్టి దిబ్బ ఉంది. అక్కడి నుంచి డౌన్ వస్తూ 200 మీటర్ల దాకా మట్టి వచ్చి 5 మీటర్లు 6 మీటర్లు 7 మీటర్ల దాకా మట్టి వచ్చింది. అంటే తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది. ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేవాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళకు ఇంకా కొంత వాళ్ళకి అవసరమైనటువంటి సరంజామా పంపించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. బహుశా 1 గంట 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు. సో ఆ చివరి దాకా వెళ్తేనే అది తెలుస్తుంది. బట్ తీవ్రత అనేది అంత ఆ స్థాయిలో ఉంది. టన్నులు అంటే 1000 టన్నులు అంటే మట్టి దిబ్బలు ఎత్తున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ ఒకేసారి అంటే అంత వెలాసిటీతో లేకపోతే 100 టన్నులటువంటి మెషినరీ అనేది ఇక్కడ దాకా దూరం కొట్టుకెళ్ళాలి. సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైమ్. బట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దట్ చెప్పలేము. ఈరోజు మీరు ఎన్ని కిలోమీటర్ల వరకు రీచ్ అయ్యారండి? నేను 13 కిలోమీటర్ల 13 పాయింట్ ఆల్మోస్ట్ అంటే ఒక 100 మీటర్ల దూరం. ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే గ్యాప్. చివరి దాకా ఓన్లీ 100 మీటర్స్ పరిచయంలో వచ్చిన అంశాలు ఏంటి సార్? అంటే తీవ్రత భయంకరంగా ఉంది, మరి చెప్పలేని పరిస్థితి ఉంది. చివరి ప్రయత్నంగా ఇంకా ఆ 100 మీటర్లు కూడా ఎందుకు ఆ 100 మీటర్లు కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ టీమ్స్ కావచ్చు, ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తూనే వాళ్ళకు కొంత ఎక్విప్మెంట్ పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే మిషనరీ వెళ్ళే అవకాశం ఉందా లోపలికి? మిషనరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. మిషనరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తూ ఉంది. అందుకనే రాజపేట ఎమ్మెల్యే గారు పంపించినటువంటి అవి ఏవైతే తెప్పలాంటివి కట్టేసి చేసింది కదా, వాటిపైన అవి వేసి ఒకదాంతో వేసి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది. సో ఇంకా కొంత లెంత్ షార్ట్ ఉంది. సో డెఫినెట్గా ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళకు అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం స్వయంగా. ఎందుకంటే నేనే స్వయంగా చూసిన కాబట్టి టీమ్స్ అన్నీ కూడా
వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తాం. నైట్ రెస్క్యూ టీం కొనసాగే అవకాశాలు ఉన్నాయి సార్? కొనసాగుతుంది, రెస్క్యూ టీం కొనసాగుతుంది. అక్కడ ఏమన్నా అంటే మన కార్మికులు కూడా అక్కడ ఇరుక్కున్న పరిస్థితి ఏమన్నా అంటే ఏమన్నా సౌండ్ అలాంటిది ఏమన్నా అక్కడ మీరు విన్నారా సార్? అంటే సౌండ్ అనేది అంటే వాటర్ అనేది ఇంకా కొంత వాటర్ వస్తూ ఉంది, సౌండ్ అనేది పెద్ద సౌండ్ అనేది రావట్లేదు, అదే ఇంటెన్సిటీ తగ్గినట్టు కనపడతాం. సార్ ఇంతకుముందు ఒకటి వైరల్ అయింది వీడియో, మీరు లోపల ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడారు, అక్కడ సౌండ్స్ వస్తున్నాయని ఒక వీడియో వైరల్ అయింది. పెద్ద అది సౌండ్స్ వాస్తవమా? అవి పెద్ద సౌండ్స్ ఏం కాదు, పెద్ద సౌండ్స్ ఏం కాదు. సో కార్మికులు ఇంటెన్సిటీ జరిగిన ఇన్సిడెంట్ ఇంటెన్సిటీకి ఇప్పుడు ఇంటెన్సిటీ తగ్గింది. కార్మికులు పేర్లు పెట్టి పిలిచినప్పుడు ఏదైనా రిప్లై నో రెస్పాన్స్. పేర్లు పెట్టి పిలిచినప్పుడు రెస్పాన్స్ రావడం లేదు, మాకు వినపడతావు పక్కనే ఉన్నా కదా. సార్ మీ అంచనా ప్రకారం ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి ఎంత టైం పడుతుంది? సరే 5 గంటలు పట్టవచ్చు, 6 గంటలు మార్నింగ్ వరకు పట్టవచ్చు. అంటే రోజులు కాదు, ఎందుకంటే ఇక్కడి గంటలు నుంచి పంపడానికి మళ్ళీ ఒక 2 గంటలు రోజులు పడుతుంది. పడుతుంది. వాళ్ళని ఇది చేయడానికి రోజులు పడుతుందా గంటలు పడుతుందా? రోజులేం reach పట్టదు, కావడానికి రోజులేం పట్టదు. సరే రాత్రికా రేపు ఉదయానికో ఏమైందని తెలుస్తుంది. అంటే బురద వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెస్క్యూ టీం పూర్తిగా దగ్గరకు వెళ్ళడానికి ఇబ్బందులు, దాన్ని ఎట్లా? ఓన్లీ 100 మీటర్స్ చెప్పారు, గ్యాప్ ఈజ్ ఓన్లీ 100 100 మీటర్స్ దూరం అక్కడ దాకా పోవడం జరిగింది. సో ఇంకా మిగతా 100 మీటర్లు పోవడానికి వాళ్ళకి అవసరం కొంత ఎక్స్ట్రా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. సార్ ఫైనల్గా మీరు ఇన్ని గంటలు కూడా జర్నీ చేస్తారు కదా, 100 మీటర్స్ దూరం వరకు వెళ్ళారు మీరు ఫైనల్గా సేఫా అన్సేఫ్ అంటే ఏం చెప్తారు సార్ అక్కడున్న? కెనాట్ ప్రెడిక్ట్, అంటే అంత చెప్పలేము ఇప్పుడే, అంత ఆశాజనకంగా కనపడతలేదు. అంటే మీరు Okay, thank you. మీరున్న ఒపీనియన్ ప్రకారం పరిస్థితి అయితే ఆశాజనకంగా లేదు. అదే.